ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నారు. ఇథైల్ క్లోరైడ్ ని Na డ్రై ఈథర్ తో ట్రీట్ చేస్తే హీట్ చేశారు. హీట్ చేసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ మే నాట్ బి ఫార్మ్డ్ అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే CH3 CH2 Cl దీన్ని డ్రై ఈథర్ సోడియంతో ట్రీట్ చేస్తే 2 Na అండ్ డ్రై ఈథర్తో ట్రీట్ చేస్తారు. డ్రై ఈథర్తో ఇట్ ఈస్ నథింగ్ బట్ వుడ్స్ రియాక్షన్ అని చెప్తాం అనమాట. వుడ్స్ రియాక్షన్లో మెయిన్ కాంపౌండ్ ఏం ఫామ్ అవుతుంది, కప్లింగ్ రియాక్షన్ అనేది జరిగి ఈ రెండు CH3 CH2 CH2 CH3 అనేది మెయిన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ డిస్ప్రపోర్షనేషన్ అనేది జరిగితే ఈ 2 కాంపౌండ్స్ ఈ మాత్రమే CH3 CH2గా కన్వర్ట్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ ఉండే ఒక హెచ్ని ఈ హెచ్ అనేది ఇలా ఇస్తే ఇది ఇలా వచ్చేసి మనకి CH2 డబుల్ బాండ్ CH2గా కన్వర్ట్ అవ్వద్దు. సో ఈ 3 కాంపౌండ్స్ అనేవి పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమి ఇవ్వలేదో చూద్దాము. ఇరానిక్ ప్రోడక్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి మీథేన్ ఇచ్చారు. ఈథేన్ వస్తుంది, బ్యూటేన్ వస్తుంది, ఇథిలీన్ వస్తుంది, కానీ మీథేన్ అనేది రాదు. సో అందువల్ల ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.